మాస్టర్ వి నమస్కారం. ఇప్పుడు నా పక్కన మాదినేని శివరామకృష్ణయ్య గారు ఉన్నారు. వాళ్ళు తాతగారంటే పరమ భక్తుడు. ఇక్కడ లోటస్ కాంగ్రిగేషన్ మీటింగ్ 17వది చినకాకాని గ్రామంలో కుగ్రామంలో జరపడానికి అక్కడ వాళ్ళు అనుమతించారంటే తాతగారి కారణం. తాతగారి మీద భక్తితోటి ఈ ఊర్లో మేము నిర్వహిస్తాము. అది ఎంత ఖర్చు అయితే ఎంత అయితే మాకేమండి, ఎన్ని లక్షలైనా సరే మేము పెడదాం. రోజుకు 5,000 మంది రమ్మనండి, ఎవరికి ఏ లోటు లేకుండా మేము చూస్తాం. ఎన్ని లక్షలైనా ఖర్చు పెడతాం అన్న మహనీయుడు. అంత ధైర్యం అన్నమాట. ఎంత అనేది కాదు, ఎప్పుడు ఎక్కడ ఈ విధంగా జరగకుండా మేము జరుపుతాం. ఆ విధంగా హామీ ఇచ్చి కావాలని ఈ చినకాకాని తాతగారి మహానుభావుడు పెరిగిన గ్రామంలో ఇలాంటి వ్యక్తులు ఉన్నారు. ఆయన నమ్ముకున్న వాళ్ళు, నమ్ముకొని జీవించేవాళ్ళు, ఆయన కోసం ఏదైనా కానీ ప్రాణమైనా సరే తృణప్రాయంగా అర్పించేవాళ్ళు, అంతటి మహానుభావులు ఉన్నారు. అందులో ఒక ఆయన వీరు మాట్లాడతారు వారి అనుభవం. తాతగారంటే పెద్దగా నాకు ఫస్ట్లో అంత ఇదేమి లేదు, కానీ చివరి కాలంలో వారి కూతురు గారికి ఇంటికి వెళ్ళే సమయంలో నేను రోడ్డు మీద కలవర్స్ మీద కూర్చునేవాడిని. అందరూ కూర్చునేవాళ్ళు. ఆయన రాగానే ఎందుకో నాకు లెగవాలనిపించేది, లేచి నుంచునేవాడిని. ఆ లేచి నుంచున్నప్పుడు పక్కగా దగ్గరికి వచ్చి నా భుజం మీద చెయ్యేసి కూతురు గారింటికి వెళ్ళిందాక నా భుజాన్ని సవరిస్తూ ఉండేవారు. వారింటికి వెళ్ళినాక ఇక మీరు ఉండండి అనేవాడు. ఇక అప్పుడు నేను వెనక్కి తిరిగి వచ్చేవాడిని. ఆ విధంగా వారానికి 1-2 సార్లు జరుగుతూ ఉండేది. లాస్ట్ టైం వరకు కూడా అట్లా వారితో నాకు అనుబంధం ఉండేది. అంతేగాని నేను పెద్దగా పూజలు చేసేవాడిని కాదు. పూజలు అంటే మామూలుగా ఇంటి దగ్గర డైలీ చేసుకునేవాడిని. ఈ ప్రేయర్లకు మాత్రం నేను అటెండ్ అయ్యేవాడిని కాదు. మనసులో ఎక్కడున్నా 1 నిమిషం మాత్రం ఆయన తలుచుకునేవాడిని. నాకు అనుకున్నట్టుగా ఆయన నా కళ్ళ ముందర కనపడి నాకు వర్కౌట్ చేస్తూ ఉండేవారు. అదేవిధంగా జరుగుతూ వచ్చింది. తరువాత ఎందుకో వారి విగ్రహం చేయించి కాలం చేసినాక విగ్రహం చేయించి రోడ్డు మీద పెడదామని ఒక సంకల్పం కలిగింది. నేను రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటా. ఒక మిత్రుడు వచ్చి, ఏమండి ఈ ఫోటో ఎవరిది అని అడిగాడు. నా జేబులో ఉన్న ఫోటోని చూసి, ఇది మా ఊరు దేవుడు కానీ దేవుడయ్యా, ఒక మహానుభావుడు అని నేను చెప్పా. ఏమిటి అంటే ఆయన వృత్తాంతం అంతా నేను చెప్పా. ఈ విగ్రహం నేను కూడా చేస్తానండి అన్నాడు. చేయండి, ఇద్దరం చెరసగం షేర్ పంచుకుందాం అన్నా. అంటే 18,000 అవుతుందండి అన్నాడు. నేను 9,000 ఇస్తా, మీరు 9,000 వేసి చేసేయండి విగ్రహం అన్నా. మరి ఆయన గారికి ఆ గురి కలిగిందో లేదో నాకైతే తెలియదు, కానీ 2 సంవత్సరాల పాటు 2 రాళ్ళు చెడగొట్టాడు. విగ్రహం ఆయన వల్ల రాలా. 3వ సంవత్సరం ఏమి స్వామి అని అడిగితే అయ్యప్ప దీక్ష తీసుకుని ఆ విగ్రహాన్ని చేయటం జరిగింది. ఆ దీక్షలో ఆ విగ్రహం చేసి ఆ విగ్రహాన్ని ఊళ్ళోకి తీసుకురావడానికి ఆయనకి ధైర్యం చాలా. ఏటు ఒడ్డున కృష్ణానది ఒడ్డున ఆంజనేయ స్వామి గుడి దగ్గర పెట్టేసి పరారైపోయాడు. పరారైపోయి ఆయన స్వగ్రామం వెళ్ళినాక నాకు ఫోన్ చేశాడు. ఏమండి మీరు చెప్పిన విగ్రహం చేసి నేను పలానా సాట పెట్టాను, అది నా వల్ల కాలేదు, నాకెందుకో తీసుకురావడానికి ధైర్యం సాలేదండి అని చెప్పాడు. అప్పుడు మా చినకాకాని గ్రామంలో మా మిత్రులందరికీ, బాబు మన తాతగారి విగ్రహం పలానా సాట ఉంది, వెళదాం రండి తీసుకొద్దామని చెప్పి 2 ట్రాక్టర్లు వేసుకుని ఒక 50 మంది జనం వెళ్ళాం. ఈ 50 మంది జనానికి కూడా
ఒక్క అంగుళం కూడా కదల్లా ఆ విగ్రహం, అంగుళం కూడా కదల్లా. బండి లిఫ్ట్ పైకి లేపి డొల్లీయటానికి కూడా మా వల్ల కాల. ఏమిట్రా నాయన మనం ఏదో తప్పు చేసామని అప్పుడు నాకు అనిపించి కృష్ణానదిలోకి వెళ్ళి మా గ్రామ సర్పంచి నేను ఇద్దరం కృష్ణానదిలోకి వెళ్ళి స్నానం చేసి కొబ్బరికాయ కొట్టి వాసుదేవా అని దండం పెట్టుకుని ఉక్కటాల బస్తా ఎత్తినట్టు మేమిద్దరం చెయ్యి కట్టి బండి మీద పెట్టేసాం. ఇక పెట్టినాక నడి రోడ్డు మీద పెడతానికి నాకు ఇష్టం లేక మా ఆఫీసులో 3 నెలలు అట్టిపెట్టి కళ్యాణ మండపం కట్టి కళ్యాణ మండపంలో పెడదామనే సంకల్పం వచ్చింది. వచ్చినాక అది వరకు సెంటర్లో పెడదాం అనుకున్నాం. సెంటర్లో పెడితే కాకులు ఎరుగుతాయి, పిల్లలు రాళ్ళు వేస్తూ ఉంటారు. కళ్యాణ మండపం కట్టి మన గురువుగారిని పదిలంగా దాచుకుందాం అనే సంకల్పం కలిగింది. దానికి మా ఊరు పెద్దలని 4-5 సంప్రదించితే కడదామండి అంటే కడదామని ముందరకు వచ్చారు. కానీ ఎవరు సహకరించలేదు దానికి. ఆయనే తాతగారే సహకరించాడు. నాకు వ్యాపారం బాగా పెంచాడు. రోజుకో విధంగా డబ్బులు వస్తున్నాయి. ఈ డబ్బులన్నీ నాయి కాదు, పావలా తాతగారిది, పావలా నా ఖర్చులకి, ₹10 ఇంటి జీవనానికి అని ఒకటి నిర్ణయించా. ఆ నిర్ణయించి ఆ వచ్చిన డబ్బులే 27 లక్షలు పెట్టి కళ్యాణ మండపం కట్టా. కళ్యాణ మండపం కట్టి ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠం చేయటం జరిగింది. ఇక ఆ తర్వాత నాకు ఇల్లు లేదు. మా మామగారు ఇచ్చిన ఇంట్లో ఒక చిన్న ఇంట్లో ఏమిట్రా అని ఆలోచన చేస్తే ఊళ్ళో వాళ్ళంతా అరే నీకు ఉండటానికి ఇల్లు లేదు, తినటానికి తిండి లేదు, నువ్వేంట్రా నువ్వు కళ్యాణ మండపం కట్టేవాడు అని నన్ను అవతార చేశారు. మరి ఆయన సంకల్పమో ఏమో నాకైతే తెలియదు. కానీ నేను ఒక గది పెట్టి ఒక చిన్న ఇల్లు వేసుకుందామని ఒక స్థలం కొనుక్కున్నా. ఆ స్థలంలో సొంత ఇల్లు కట్టుకుందామని ఒక స్థలం కొనుక్కుంటే దాంట్లో 8 పెట్టి 1,25 లక్షలు పెట్టి 3 స్టేర్లు బిల్డింగ్ కట్టించాడు ఆయన. ఆయన మహిమ నాది కాదు, నేను డబ్బులుండి కట్టలా. ఈరోజు ఒక 50,000 కావాలి కూలీళ్ళకి ఇవ్వాలంటే సాయంకాలానికి ఏదో ఒక విధంగా ఎటు నుంచి వచ్చాయి. నాకు డబ్బు లేదు అని కొరత లేదు, బాకీ చేయలేదు. ఆ విధంగా నన్ను ఆదుకుంటా వస్తున్నాడు ఆయన. లోటస్ కాంగ్రెస్ విషయంలో కూడా మన మిత్రులందరూ కలిసి కొంతకాలంగా ఇక్కడ పెట్టాలని అనుకున్నారని తెలిసింది, కానీ నాకు తెలియదు. కానీ ఒక రోజున సుబ్బారావు గారు నన్ను పిలిపించాడు, మీ అందరినీ పిలిపించి నన్ను పిలిపించి ఏం మాట్లాడారంటే, బాబు ఇక్కడ మనం పెద్ద ప్రోగ్రాం పెట్టదలుచుకున్నాము, చుట్టుపక్కల ఊళ్ళలో జరిగింది కానీ మనకి ఇవ్వలేదు, చేయలేమని, మరి మనం చేద్దాం అనుకుంటున్నాం, మీ అభిప్రాయం ఏంటి అన్నాడు. మన అభిప్రాయం ఏంటండి, మన అభిప్రాయం మనం చేద్దామంటే చేద్దామండి, వెనకాడే పని లేదు అని నేను చెప్పాను. అప్పుడు వారు సుబ్బారావు గారు కూడా అది వరకు ఆయనకు ఆరోగ్యం బాగోకపోయినా మాట్లాడలేని పరిస్థితి. నన్ను చూసేటప్పటికి 5,000 మందికైనా పెడదాం, 10,000 మందికైనా పెడదామని పెద్దగా మాట్లాడారు. మాటలు రాని మనిషి పెద్దగా మాట్లాడాడు. సరే పెడదామండి అని అన్నాం. మా మిత్రులందరూ కలిశారు, మాకు చేతనైన వరకు సహకరించి చేద్దాం అనుకుని అందరం పట్టుబట్టి చేశాం. ఇంత కార్యక్రమం ఎట్లా జరిగిందంటే ఇది మాకు సిబివి గారి దయ, తాతగారి అనుగ్రహం, అంతేగాని ఎవరు మానవులు చేసే పని కాదు. ఇది అన్నీ ఆయనే నడిపిస్తున్నాడు. 6 గంటలకు వస్తే రేతులు 12ంటికి వెళ్తున్నాం. ఈ వారం రోజులు మట్టి తాతగారి గ్రామంలో తాతగారి విషయం మీద ఏ ప్రేయర్ పెట్టినా, ఏ ఫంక్షన్ పెట్టినా ఒక వ్యక్తితో సంబంధం లేదు. ఆయన ఎవరి చేత ఏమి చేయించుకోవాలో అది చేయించుకుంటాడు. తాతగారి మహిమే తప్ప రెండోది లేదు. రెండోది ఏంటంటే, ఇది మీరు నమ్ముతారో నమ్మరో,
తాతగారు చనిపోయిన రోజున తాతగారు చనిపోయినాక తాతగారు చనిపోయినప్పుడు సెరమనీ రోజున అది వరకు మా ఊళ్ళో మాకు నాయకుడు గారు ఉండేవాడు, యార్లగడ్డ సుబ్బారావు గారు అని. చెప్పేది వారు ఆధారంలో ఈ కార్యక్రమం జరపాలని వారు బాగా ఇచ్చేశారు. సరే, వారు జరిపేటప్పుడు మనం ఎందుకులే అని నేను ఇంటి దగ్గర కూర్చున్నా. ఇంటి దగ్గర కూర్చుంటే తాతగారు వచ్చి, మరి చనిపోయిన మనిషి రావటం అంటే ఎవరికీ తెలియదు కదా, ఎవరు నమ్మరు కదా. ఆ జనంలో మనం ఏం తిరుగుతాంలే అని ఇంటికి వెళ్ళి మంచం వేసి పడుకుంటే స్వయంగా ఆయన 7-15 నిమిషాలకు వచ్చి, ఏమిటండి పడుకున్నారు మీరు, లేగవండి, కార్యక్రమం ఎవరు చేస్తారు అని అడిగాడు. ఏదో భ్రమపడుతున్నాలే నేను, తాతగారు ఏంటి, చనిపోయిన మనిషి రావటం ఏంటి అని నేను అనుకున్నా, భ్రమపడుతున్నాను అనుకుని అట్లా లేచి కళ్ళు తెరిచి మళ్ళీ మూసు పడుకున్నా. మళ్ళా కరెక్ట్గా 1/2 గంటకు వచ్చి కర్ర పెట్టి మంచాన్ని తాకి, ఏమిటండి పడుకున్నారు, బద్దకిచ్చారేంటి, లెగవండి, కార్యక్రమం ఎవరు చేస్తారు, మీరు పడుకుంటే మీరు వెళ్ళండి, అక్కడ నిలబడండి అని స్వయంగా మాట్లాడాడు. ఆ మాట్లాడినప్పుడు ఆ రోజు నా ఒంటి మీద లుంగి బన్నీ రెండేమని చొక్కా కూడా లేదు. సరే వెళ్ళి చూసేద్దాం, తాతగారు అంతగా చెబుతున్నాడు కదా అని ఇంటెమ్మటేనే కార్యక్రమం కూడా. ఆ కార్యక్రమానికి బయటికి వెళ్ళా. సందకాడ 7:30 వెళ్ళినాడిని. మళ్ళా రెండో రోజు 7:30 ఇంటికి వచ్చా. స్నానం లేదు, ముఖం కడుక్కోలా, భోంచేయలా, ఆకలి లేదు. పెద్ద పెద్ద కార్యక్రమాలు మొత్తం మన చేత దింపియటం, ఎత్తియటం, పొయ్యిల మీద పెడతాం, వంటవాడికి సహాయంగా ఉంటాం, అన్నీ ఆయన నా చేత చేపించాడు. ఆ విధంగా ఆయన చేపిస్తాడు. అట్టాగా ఆయన కార్యక్రమాలు ఏమైనా మనతో పని లేదు, ఎవరి చేత చేపించాలో ఆయన చేత చేపిస్తాడు ఆయన. అసలు ఈ కాకాణిలో ఈ కార్యక్రమం అసలు ఫస్ట్ ఇవ్వటానికి ఈ కమిటీ మెంబర్స్ ఉంటారు కదండి, వాళ్ళు ఎంతో కాలం ఆలోచించారు అసలు ఇక్కడ ఇవ్వటానికి. ఎన్నో సంవత్సరాల నుంచి వీళ్ళు పోరాడుతూ సుబ్బారావు గారు అడగటం కాకాణిలో కావాలని. ఎవరు చేస్తారు కాకాణిలో కావాలంటే? మేము ఒక్కొక్కళ్ళు 40 మంది 50 మంది యువతను కష్టపడి 6 నెలల పాటు దాదాపు కష్టపడాలి ఈ కార్యక్రమానికి. ఇలా చేస్తుంటేనే కావట్లేదు, వీళ్ళు పల్లెటూరు వాళ్ళు పల్లెటూరు వాళ్ళు మరి ఇస్తే ఎట్లా ఉంటుందనే భావన, మరి చేస్తారో చేయగలరో అనే భావన, ఏ ఉద్దేశం చొప్పున ఇన్ని సంవత్సరాల నుంచి పెండింగ్ పడతా వచ్చింది. మరి అలాంటిది మాస్టర్ గారి అనుగ్రహం, తాతగారి సంకల్పం, సుబ్బారావు గారి కోరిక, మీ గ్రామస్తులందరి ఈ కార్యక్రమం చేయటం వల్ల ఇప్పుడు కృషి, ఇప్పుడు ఈ చినకాకాని ప్రతి ఒక్కరికి అందరికీ అందుతుంది ఈ ఆనందానుభూతి, ఈ ఫలితం. మీరు చేసింది ఇప్పుడు మామూలు విషయం కాదు, ఇది అందాలనే కదా మనం కోరుకునేది, అందరూ సుఖంగా ఉండాలని మనం కోరుకుంటున్నాం. ఇన్ని 17 ఇది ఇప్పుడు 16 అయిపోయింది, ఇది 17వది. మేము ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాం ఈ కాంగ్రిగేషన్లో. అన్నిటికంటే అత్యద్భుతంగా జరిగింది ఇక్కడ, అది స్వయంగా మా అందరికీ కనపడింది. ప్రతి ఒక్కరికి ఆనందం, ఇంతవరకు ఎక్కడా జరగనటువంటి జరిగింది ఇక్కడ. రెండో విషయం ఏంటంటే, ఈ గ్రౌండ్లో సొంతంగా వంట వండుకొని ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే నువ్వు ఎన్ని లక్షలు ఇచ్చినా కూడా గ్రౌండ్లోకి రానియరేడ, జరగదు. సో గ్రౌండ్లోకి కాలు పెట్టనీరు. మేము ఒక్క పూట వచ్చి జస్ట్ కొద్దిసేపు ఉండిపోతేనే మాకు 20,000 రూపాయలు ఖర్చు అయింది, 4-5 వస్తేనే. మరి అలాంటిది ఇన్ని వేల మంది ఇక్కడికి వచ్చి 2.5 రోజులు వేసుకోవాలి లెక్క చేస్తే ఎన్ని లక్షల రూపాయలు కావాలి, ఇచ్చిన వాళ్ళు ఎవరు? అదే 3 రోజులు ఇలా జరుగుతుంటే దీని వెనక ఎన్ని లక్షల రూపాయల డబ్బులు ఖర్చు, ఎంతమంది చేతులు ఉండాలి, ఎంత హార్డ్ వర్క్ చేస్తే ఇది ఇంత సక్సెస్ అవుతుంది. ఇదంతా మీ నోటి ద్వారానే చెప్పాలి. ఆయనే దీనికి కారణం. ఇది ఎట్లా సక్సెస్ అయిందంటే సివివి గారి దయ, తాతగారి అనుగ్రహం. ఎందుకంటే అది కూడా మీకు ఒక చిన్న ఇదేంటంటే, వారిని మేము స్వయంగా ఇంటికి వెళ్ళి, ఇది మనకి ఇచ్చినందుకు స్వయంగా ఇంటికి వెళ్ళి ఆహ్వానించాలనుకున్నాం.
ఇంటికి వెళ్ళి అనుకుంటే బాబాయ్ గారు మీరు రావద్దు, నేను ఇంటికాడ ఉన్నాను, నేను హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను, నేను ఎక్కడున్నా ఇక్కడ మీ గ్రౌండ్లో ఉన్నట్టేను అని చెప్పి ఒక హామీ ఇచ్చారు. రెండవది నిన్న తెలవకుండా వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా మన ఈ గ్రౌండ్లో ఈ ప్రేయర్కి పంపించారు. ఎవరికి తెలదు. తీరా లోపలికి వచ్చినాక బాబాయ్ గారిని పిలిచిరండి అని చెప్పి అప్పుడు ఆవిడ గారు కబురు చేసింది. అప్పుడు నేను వెళ్ళి ఏంటమ్మా ఇటు వచ్చారంటే చూడాలని ఉందో వచ్చానండి బాబాయ్ గారు. సరే స్వామి పెద్దవారు వచ్చారు, వాళ్ళందరూ ఆశీర్వాదం తీసుకునేద్దరు కానీ అని చెప్పి ఆ ప్రేయర్ అయిపోయినాక వారిని ఆశీర్వదించి పంపించాం. ఈరోజు దినకర్ గారు ఎప్పుడో సాయంకాలం వస్తానన్నాడు ఒక మాట, రెండవది అసలు ఇవాళ రానన్నాడు. ఆయన మీకు స్నేహితుడండి దినకర్ గారు? ఇక్కడ దీని చైర్మన్ అంటే ఒక డైరెక్టర్. మరి ఇది ఈ ప్రాపర్టీ అనేది కొన్ని వేల కోట్ల రూపాయల ప్రాపర్టీ. మరి అంతటి మనుషులు మన కార్యక్రమం చేసుకోవాలంటే ఇది ఇంత ఉదారతతో ఎట్లా ఇచ్చారు? అంత ఉదారత ఇచ్చారంటే ఆయనకు ఉన్న ప్రేమ, రెండోది నా మీద ఉన్నటువంటి అభిమానం వాళ్ళకి. నేను ఏది అడిగినా కూడా కాదు అని అనరు, నేను డబ్బును వాళ్ళని అడగను. ఆయన అడిగాడు అంటే ఏదో మంచి కార్యక్రమం అయితేనే అడుగుతాడు అనే అభిప్రాయం వారికి ఉంటుంది. అట్లాగే ఈ వర్కర్స్ మొత్తాన్ని కూడా ఈ 2 రోజులు మట్టి బాబాయ్ ఏది అడిగితే అది మీరు అందించండి, ఆయనకి ఎదురు చెప్పబాకండి, ఆయన ఇష్టం. ఆయన ఎగ్జిక్యూటివ్ మొత్తాన్ని మీటింగ్ చేసి వాళ్ళందరినీ నాకు అప్పచెప్పడం జరిగింది. ఆ అప్పచేయటం మూలానే నేను ఇంత నేను చేయగలిగా. అచ్చగా మా వాళ్ళ వల్ల చేయటం అయితే నా వల్ల అయ్యేది కాదు. అసలు ఈ కార్యక్రమం ముందు స్టార్ట్ చేయబోయే ముందు 2 రోజులు విపరీతమైన వర్షాలు, రైళ్లు లేవు, బస్సులు లేవు, ట్రాఫిక్ జాము. అసలు ఇక్కడికి ఇంతమంది ఎలా రాగలిగారు? మరి అనూహ్యంగా దానికి కూడా మన సోదరు గారు తీరా ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోయేటప్పుడు బాబాయ్ గారు ఇది ఏంటండి, ఇది మన ఏం చేస్తుందండి అని డౌట్ పడి బెగారు ముఖం వేశారు. బెగారు ముఖం వేస్తే ఆయన వెంక చూసి నాకు ఒక ఇది అనిపించి, ఎందుకండి మీరు అట్లా బాధపడతారు, ఏమున్నది ఇంకొక జల్లు ఒక 10 నిమిషాల్లో పడుతుంది, ఆ జల్లు పడిపోయినాక మన కార్యక్రమం అయిపోయిందాక ఏమి రాదు అన్న. అదేంటన్నాడు. అది అంతే మీరు చూడండి అన్న. మరి మేము ఎందుకు అనుకున్నామో ఏమనుకున్నామో మాకు తెలియదు, కానీ అనుకున్న విధంగా అట్లాగే జరిగింది. అట్లాగే జరిగి అట్లాగే ఇప్పుడు కార్యక్రమం కూడా అయిపోయింది. చక్కగా సక్సెస్ అయిందండి. అందరికీ అన్ని విధాల దూరాల నుంచి కూడా ఎంతో ప్రయాసపడి వచ్చారు జనాలు ఇక్కడికి. ఆ వచ్చిన వాళ్ళందరికీ కూడా తగిన సదుపాయం కలిగించారు, అది విత్ ఏసీతో. తప్పకుండా భగవంతు తాతగారు అనుగ్రహం. మనం సామాన్య ఏసీ రూమ్ కావాలంటే ఎన్ని వేలు ఖర్చు పెడితేనే ఏసీ రూమ్ వస్తుంది. అలాంటిది వచ్చిన ప్రతి యోగ సాధకుడికి. ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో ఒక ఏసీకి తీసుకోవాలంటే 5,500 రూపాయలు ఫిక్స్డ్ రేట్. అవును. ఇది ఈ హాల్లో మనం ప్రవేశపెట్టాలంటే 3 లక్షల రూపాయలు ఒక రోజుకి. ఈ హాలులో ఇది 1200 కెపాసిటీ గల హాలు. ఈ 1200 కెపాసిటీ గల హాల్లో మనం ఏదన్నా ఒక కార్యక్రమం జరుపుకోవాలంటే 3 లక్షలు కట్టాలా. ఆకు 500 రూపాయలు కట్టాలా భోజనానికి. ఆకు లెక్క ఒక్క మనిషికి 500 రూపాయలు భోజనానికి. హాల్ రెంటు, ఏసీ కానివ్వండి, లైటింగ్ ఖర్చు కానీ ఏదైనా కానీ ఇందులో కార్యక్రమం చేసుకోవాలనుకుంటే 3 లక్షల రూపాయలు కట్టాలి. అలా కట్టిన వాళ్ళకే దానిలో ఎంట్రన్స్ లేకపోతే లేదు. మరి వారిని ఒకటే అడిగా నేను, ఏమండి మేము పెద్ద గొప్ప కార్యక్రమం చేసుకుంటున్నాము, మీ దగ్గర మేము ఇచ్చే అంతటి వాళ్ళం కాదు, భక్తులు అందరం కలిసి చేసుకుంటున్నాం ఒక మహానుభావుడిది, దానికి మీ సహకారం కావాలి, మాకు తోచింది మేము ఇస్తాం, మీరు చెప్పింది మేము ఇవ్వం. మీకు ఇష్టమేనా ఇవ్వండి, మాకు అన్ని సౌకర్యాలు కల్పించండి, మాకు తోచింది మేము ఇస్తాం, మీరు అడిగింది ఇవ్వం అని చెప్పేశారు. నిన్ను ఎవరు అడిగారు? ఆయన అంటాం దినకర్ గారు. నన్ను అడగకపోయినా మీది మాకు ఊరికినే వద్దు, మీ ఖర్చులు మొత్తం మేము భరాయించుకుంటాం, మాకు అప్పచెప్పండి. సంతోషం.
ఆయన ఉదారతతో మనకి ఈ హాయ్లాండ్ మనకు అప్పచెప్పటం, వచ్చిన వాళ్ళకి ఎవరికి ఇబ్బంది కలిగకుండా సౌకర్యాలు కల్పించటం, ఇది ప్రతి ఒక్కరికి ఆనందదాయకమైన విషయమే.